హాయ్ అండి. ఈరోజు పొద్దున్నైతే మా ఆయన అయితే మాల వేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇంట్లో అయితే తొందరగా లేచి ఇంకా స్నానం చేసేసి ఇల్లంతా కడిగేసి ఇంకా నేను మాపేసిన తర్వాత ఈ పూజ సామాన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే పటాలకన్నీ బొట్లు పెట్టారు. ఇంకా నేను సామాన్లకు పోయి ఇంకా బొట్లు పెట్టిన తర్వాత దీపాల్లో ఆయిల్ వేసి ఒత్తులేసిస్తే ఆయన అయితే పూజ అయితే చేసుకున్నారు. ఆయన పూజ అయిపోయిన తర్వాత నేను ఈలోపు రెడీ అయ్యి వచ్చి సారీ కట్టుకొని ఇంకా చక్కగా అగరబత్తులు వెలిగించేసి ధూపం వేసేసి హారతి అయితే ఇచ్చాను దేవుడికి. తర్వాత నేను కూడా తీసుకొని మా ఆయన కూడా హారతి అయితే తీసుకొని మా ఆయనకి బొట్టు పెట్టి నేను కూడా బొట్టు పెట్టుకొని ఇంకా అయితే ఆయన అయితే కొన్ని నీళ్ళు అయితే తాగి బయలుదేరారనమాట. సో పొద్దున్న ఇప్పుడైతే 5:30 అవుతుంది. 5:30, 6 పావు తక్కువ 6 అలా అవుతుంది అనమాట. అప్పుడైతే వెళ్ళారు. వాళ్ళు మాల వేసుకొని ఏ టైంకి వస్తారో తెలీదు. ఇంకా ఆయన అయితే ఇంకెళ్ళారు కదా, ఆయనతో పాటు నేను అక్కడ కొంచెం మెట్ల వరకు వెళ్ళి ఇంకా వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ నుండి డైలీ ఇంట్లో పొద్దున్నే పూజలు అయితే ఉంటాయి. ఇంకా రోజు 4:35 కల్లా లేచి 6 కల్లా పూజ అయితే అయిపోవాలన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది ఈవేళ ప్రశాంతంగా. ఇంకా పూజ టైం అప్పుడు మాల వేసుకుంటారు కదా, ఈ మాల వేసుకునేటప్పుడు ఈ 45 డేస్ 50 డేస్ ఏంటంటే నేను కొన్ని సామాన్లు అయితే తీసుకుంటాను. నాన్ వెజ్ వండుకున్న గిన్నెలన్నీ దాచేసి ఇంకా మంచి గిన్నెలు అయితే బయటకు తీసి ఈ 45 డేస్ 50 డేస్ అవే వాడతాను. తినే ప్లేట్స్ ఇంకా కర్రీస్ గంటెలు ఇంకా చిన్న చిన్న గిన్నెలు అవన్నీ దాచి పెట్టాను. అవన్నీ చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేసి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.